ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఉదంతంలో కొత్త మలుపులు తిరుగుతున్నాయి. దర్యాప్తు చేసే కొద్దీ అనేక మంది మహిళలు వేధింపులకు గురయ్యారు అతని వల్ల అన్నటువంటిది. అది కూడా తోటి ట్రైనీ ఐపీఎస్‌లే. ఒక ట్రైనీ ఐపీఎస్‌తో గొడవ పడి ఆమెకి సంబంధించినటువంటి ల్యాప్‌టాప్‌ను పగలగొట్టి, ఆ తర్వాత ఇంకో ట్రైనీ ఐపీఎస్ అయినటువంటి మహిళ దగ్గర నుంచి ఒక 50,000 తీసుకొని ఈమెకిచ్చి అది రిపేర్ చేయించుకోమని చెప్పారట. అట్లాగే ఇంకో మహిళా ట్రైనీ ఐపీఎస్‌ని వేధించారు. ఇట్లా మొత్తం ముగ్గురు మహిళా ట్రైనీ ఐపీఎస్‌లే వేధింపులకు గురయ్యారు. అట్లాగే ఇంకొక మహిళతో అనేది. ఒక కానిస్టేబుల్ స్థాయి నుంచి సర్కిల్ ఇన్స్‌పెక్టర్ మందలించాడని కోపగించి, ఆ పైన తను సాధించాలని కష్టపడ్డాడని అందరికీ అతని మీద సానుభూతి ఉండేది. ఆ సానుభూతికి ఇప్పుడు జరుగుతున్నటువంటి దర్యాప్తు చూస్తే, ఆ సానుభూతి తర్వాత తను సాధించిన తర్వాత అదే గొప్పతనంగా అంటే పూర్తిగా పదవిలోకొచ్చి ఒక సెటిల్డ్ అవ్వడం కాకుండా పదవి అవకాశాలు ఎదగగానే వచ్చినటువంటి అభిమానం ఏది తను ఇట్లాగ సక్సెస్ సాధించాడన్నటువంటి ఫీలింగ్ ఏదైతే ఉందో దాంతో అభినందించినోళ్ళందరి వెంట పడ్డాడు అన్నటువంటిది ఇప్పుడు బయటకొస్తున్నటువంటి నిజాలు. ఇప్పుడు అతని భవితవ్యం ఏంటి? ఇప్పుడు అతనికి ఐపీఎస్‌లో కొనసాగనిస్తారా లేదా? అంటే న్యాయస్థానాల ద్వారా మాత్రమే సాధ్యమని చెప్తున్నారు.